ఆర్బీఐ రెపో రేటు తగ్గించింది. రిజర్వ్ బ్యాంక్ ఫిబ్రవరి 7, 2025న ఎంపీసీ సమావేశం తర్వాత ఆర్బీఐ గవర్నర్ రెపోను 25 బేసిస్ పాయింట్లు తగ్గించినట్టుగా ప్రకటించారు. ప్రస్తుతం 6.5% నుంచి 6.25%కి తగ్గించారు. ఎంపీసీ సభ్యులందరూ రేటు తగ్గింపుకు అనుకూలంగా ఓటు వేశారని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా పేర్కొన్నారు. కోవిడ్ తర్వాత ఆర్బీఐ వడ్డీ రేటు తగ్గించడం ఇదే మొదటిసారి. మే 2020 నుంచి ఏప్రిల్ 2022 మధ్య ఆర్బీఐ రెపో రేటును 4% వద్దనే ఉంచింది. ఆ తర్వాత ఏప్రిల్ 2022 నుంచి పాలసీ రేట్లను పెంచడం ప్రారంభించింది. ఇక ఫిబ్రవరి 2023 వరకు క్రమంగా 6.5%కి పెంచింది. ఆ తర్వాత 2 ఏళ్ల పాటు మార్చకుండా అలానే ఉంచింది. ఎస్డీఎఫ్, ఎంఎస్ఎఫ్ కూడా 25 బేసిస్ పాయింట్లు తగ్గించి 6%, 6.5%కి తగ్గించింది. బ్యాంక్ రేట్ను కూడా 6.5%కి తగ్గించింది. 2025 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన చివరి ద్రవ్య విధానంపై సంజయ్ మల్హోత్రా మాట్లాడుతూ, భారత ఆర్థిక వ్యవస్థ బలంగానే ఉంది. అయినప్పటికీ ప్రపంచ సవాళ్లకు నిరోధకత లేదు. కొత్త పంటల రాక నేపథ్యంలో ఆహార ద్రవ్యోల్బణం తగ్గుతుందని భావిస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో జీడీపీ వృద్ధి రేటు దాదాపు 6.7%గా ఉంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. ఆర్బీఐ రెపో రేటు తగ్గించడంతో బ్యాంకుల్లో తీసుకున్న లోన్లపై వడ్డీ రేట్లు భారీగా తగ్గే అవకాశం ఉంది. ఆర్బీఐ నిర్ణయంతో రుణగ్రహీతలకు భారీగా ఉపశమనం కలగబోతుంది. అందులోనూ హోమ్ లోన్లు తీసుకున్న వారికి వడ్డీ భారం తగ్గబోతుంది. నెలవారీ ఈ ఈఎంఐలు చెల్లిస్తున్న వారికి కూడా వడ్డీ భారం తగ్గనుంది. రెపో రేట్ అనేది ఆర్బీఐ బ్యాంకులకు విధించే వడ్డీ. ఇప్పుడు ఆ వడ్డీని తగ్గించడంతో బ్యాంకులు కూడా తన కస్టమర్స్కు ఇచ్చే లోన్లపై తక్కువ వడ్డీకే ఇస్తాయి. ఆర్బీఐ నిర్ణయంతో మధ్యతరగతి వారికి మేలు జరగబోతుంది. బ్యాంకులు సెంట్రల్ బ్యాంక్ నుంచి తక్కువ వడ్డీకే నిధులను పొందుతాయి. తద్వారా వ్యాపారాలు, వ్యక్తిగత రుణాలు తీసుకునే వారికి తక్కువ వడ్డీ రేట్లకు రుణాలు అందించేందుకు వీలుంటుంది. తక్కువ రెపో రేటుతో బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇచ్చేందుకు కూడా వీలుంటుంది. తద్వారా ద్రవ్య సరఫరా పెరుగుతుంది. దాంతో ద్రవ్యత కూడా మెరుగుపడుతుంది. ఫలితంగా ఆర్థిక కార్యకలాపాలను ప్రేరేపిస్తుంది. ఫ్లోటింగ్ రేటు రుణాలు ఉన్నటువంటి ప్రస్తుత రుణగ్రహీతలు తక్కువ సమాన నెలవారీ వాయిదాల నుంచి ప్రయోజనం పొందుతారు. తద్వారా ఆర్థిక భారం తగ్గుతుంది. తక్కువ వడ్డీ రేట్లనేవి స్థిర ఆదాయ పెట్టుబడులను తక్కువ ఆకర్షణీయంగా చేస్తాయి. పెట్టుబడిదారులు నిధులను ఈక్విటీలోకి పెట్టేందుకు వీలుంటుంది. దాంతో స్టాక్ మార్కెట్లు పుంజుకుంటాయి. గృహ నిర్మాణం, రియల్ ఎస్టేట్ రంగానికి అత్యంత ప్రోత్సాహకరంగా ఉంటుంది. తగ్గిన గృహ రుణ వడ్డీ రేట్లతో ఆస్తి కొనుగోలును సరసమైన ధరలకే పొందొచ్చు. అంతేకాదు రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా డిమాండ్ పెరుగుతుంది.